యా మహేష్ గారండి? యా అంటే వీడియో కాల్ చేయగలుగుతారా లేకపోతే కాల్ మాట్లాడతారా? అంటే మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు స్టూడియోలో. నాకు ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకళ్ళు కాల్ చేసి ఇట్లా మీ ఫాదర్ కి సబ్జెక్ట్ తెలుసా లేదంటే నేను ఏమన్నానంటే ఓకే. ఆయనకి అప్ టు డేట్ నేను అన్ని ఏం డిస్కస్ చేయలే. ఓకే. నా లైఫ్ లో జరిగే ప్రతిదీ మా వైఫ్ మధ్య నాకు మధ్య జరిగేది కూడా వాళ్ళకి పూర్తిగా తెలీదు. ఓకే. ఇప్పుడు అయితే ఆయన ఇట్లా రీతుది అడిగి పాయింట్అవుట్ చేస్తున్నారు అని చెప్పి చెప్పాడు మా ఫ్రెండ్. ఓకే. ఏంటి అసలు నీకు ఆ అమ్మాయికి ఉందా అంటే, నాకు ఆ అమ్మాయికి ఎందుకు ఉంటుంది బాబు, ఏమి లేదు, జస్ట్ ఫ్రెండ్స్. అండ్ అసలు ఇప్పుడు వరకు మా ఫాదర్ బయటికి వెళ్ళొద్దు, మీడియాకి అని చెప్పా. ఎందుకు చెప్తానండి, అవునండి. ఇది ఈ విషయం 4 గోడల మధ్య జరగాల్సిన విషయం, ఫ్యామిలీ మ్యాటర్ అనేది. అవునండి. లేదు, నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు పరువు ఉండాలి కదా. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఇట్లా ఇట్లా పబ్లిక్ లో పెట్టే మ్యాటర్ కాదు ఏది మా ఫ్యామిలీ గొడవ. అదేదైనా ఉండేవండి. అవును. అండ్ ఆ అమ్మాయికి నాకు మధ్యన ఏం జరిగింది అనేది నాకు అట్లా నేను ఆ అమ్మాయి మాట్లాడినట్టు నేను మాట్లాడలేను. ఓకే. నాకు కొడుకు ఉన్నాడు. అండ్ నేను ఎంత డిప్రెషన్ లో ఉన్నానంటే నా కొడుకుని నాకు చూపించట్లా. ఓకే. బాధల్లో ఉన్నవాడిని వచ్చి నేను గొడవలు పడాలా? ఓకే. నా కొడుకుని నాకు చూపించట్లా. బొచ్చుడు ప్రూఫ్లు నా దగ్గర కూడా ఉన్నాయి. నా కొడుకుని నేను లిటరల్ గా అడుక్కున్నా చూపించండి, సెటిల్ చేస్తే చూపిస్తామని చెప్పారు. మొన్న పోలీస్ స్టేషన్ లో కూడా చెప్పారు. ఓకే. మా మధ్య ఏమో జరుగుతుంది. నాకు నా కొడుకుని చూడాలని ఉందండి. నేను ఎప్పుడు మే లాస్ట్ వీక్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు చూపించట్లేదు. అప్పుడు కూడా చాలా అడుక్కుంటే వాళ్ళ మదర్ తెలియకుండా కూడా చూపించేవాళ్ళు, అమ్మాయికి తెలియకుండా. అమ్మాయికి నాకు గొడవ అయితే నేను ఈ పాయింట్ కూడా చెప్పా, నా కొడుకుని ఎందుకు లాగుతున్నారు, నీకు నాకు గొడవ, మన ఇద్దరం చూసుకుందాం. వాడు డాడీ 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 అంటాడు. నా చేతిలోంచి ఆ అమ్మాయి డ్రైవర్ కూడా లాక్కున్నాడు. నా కొడుకు వార్నింగ్ ఇచ్చాడు తెలుసా, పళ్ళు బిగబెట్టి ఏలు చూపించాడు. చిన్న పిల్లోడు అంటే నేనంటే అంత ఇష్టం. నేను లాట్స్ ఆఫ్ ప్రూఫ్ మీ వాట్సాప్ మీడియా పంపిస్తాను. నేను నా కొడుకు ఆడుకుని చంపుతామని చెప్పారు. ఇవన్నీ అండి, నా కొడుకు పరువు కావాలి, అర్థమైందండి, వాడు తోపు అవుతాడు. అది కాపాడాల్సిన బాధ్యత ఆ అమ్మాయికి నాకు ఇద్దరికి ఉంది. మరి ఎందుకు సెటిల్ ఎందుకు చేసుకోవట్లేదండి? అంటే ఆవిడ మీడియా ముందుకి ఒక నిమిషం సెటిల్ ఏం చేసుకోవట్లేదు సార్. ఆ అమ్మాయి డైవర్స్ అడిగింది, చాలా మీడియాలో చెప్పింది, నోటీస్ పంపించా. ఓకే. ఈ మంత్ ఫస్ట్ వీక్ లోనే అమ్మాయికి నోటీస్ వెళ్ళింది. ఓకే. నోటీస్ కి రిప్లై ఏం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు నేను ఆ అమ్మాయికి ఆల్రెడీ పిటిషన్ కూడా వేసాం, డైవర్స్ నేను వెళ్ళిపోతా, నాకు నువ్వు వద్దు అది ఇదని చెప్పింది కదా. డైవర్స్ ఇస్తే ఎందుకు వెళ్ళట్లా? అండ్ డైవర్స్ కావాల్సిన వాళ్ళు మీడియాకి వస్తారా, కోర్టుకు వస్తారా? ఇది మీకు క్లియర్ గా అర్థం కావట్లేదు. దేనికో నేను ఇప్పుడు ఆ అమ్మాయిని నేను బ్యాడ్ చేయాలా అంటే దేనికంటారు? మీకు యాక్చువల్లీ మీరు ఆమె చాలా ఇష్టపడ్డారు అంటే మీరు అమ్మాయి సార్, మా అమ్మాయి ఇంటర్వ్యూస్ అన్ని చూడండి. ఒక చోట మేము డబ్బులు లేని వాళ్ళు అంటది, ఒక చోట డబ్బులు ఉన్న వాళ్ళు అంటది, ఒక చోట గోడను బద్దలు కొడితే డబ్బులు వస్తాయి అంటది, ఇంకో చోట ఏమో ఆ అమ్మాయే మాకు ఫుడ్ పెట్టింది మా ఫ్యామిలీ మొత్తానికి అని చెప్తుంది. ఒక క్లారిటీ లేదు కదా సార్. మీరు ఆ ఇంటర్వ్యూస్ చూస్తేనే మీకు అర్థమైద్ది. ఇంకో చోట ఏమో ఏమండి అసలు ఆ రీతు చౌదరి అనే అమ్మాయి, నేను ఆ అమ్మాయిని ఒక అబ్బాయి లాగా నేను ఫీల్ అవుతా కానీ అసలు అమ్మాయి లాగా మేము ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. అండ్ ఆ అమ్మాయి నా సినిమాకి ప్రమోషన్ చేయలే. అప్పటికే అసలు మాకు పెద్ద పరిచయం లేదు. అండ్ 4:30కి అమ్మాయి వచ్చింది అంటున్నారు. అప్పుడు ఫస్ట్ వచ్చిన అమ్మాయి వేరు, సెకండ్ వచ్చిన వాళ్ళు వేరే. ఆ పేరు వాళ్ళు ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు కదండి, వాళ్ళ ప్రైవసీ మనకి ఇబ్బంది. వాళ్ళు వేరు. రీతు చౌదరి అనే అమ్మాయి. ఒక్కొక్క నిమిషం ఆ సీసీ ఫుటేజ్ ప్లే చేయండి పీసీఆర్. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్లో 4:24 మీరు రీతు చౌదరి కదా నడుచుకుంటూ లిఫ్ట్ లోంచి బయటకు వెళ్తున్నారు. ఒక్క నిమిషం అండి, కాదు. ఏ డ్రెస్ వేసుకుందండి? 12:32 టీ షర్ట్, బ్లూ కలర్ టీ షర్ట్ ఉంది, బ్లూ అండ్ వైట్ టీ షర్ట్ ఉంది, అండ్ ప్యాంట్ ఉంది. మీ ఇద్దరు కలిసి 12:32 శనివారం, ఆ డేట్ ఎగ్జాక్ట్లీ కనపడట్లేదు, 12:32 మీరు లోపలికి వెళ్తున్నారు లిఫ్ట్లో. 4:24 ఇద్దరు కలిసి బయటకు వస్తున్నారు. మీతో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు. నేను ఒకసారి ఆ వీడియో నేను చూడలా, ఒకసారి నేను చూస్తా, ఒకటైతే క్లారిటీ ఇస్తా. ఆ అమ్మాయి వీడియోలు ఉన్నాయి నాయి రీతు చౌదరి అని చెప్తుంది. ఆ అమ్మాయికి నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది, అంతకు మించి ఎటువంటి. మీ బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టానంటున్నాడు కాదండి, మీ బెడ్రూమ్ లో కూడా కెమెరా పెట్టి రికార్డ్ చేశానంటున్నాడు. సార్ రిలీజ్ చేసుకోమనండి సార్. ఓకే. బెడ్రూమ్ లో సీసీ కెమెరా పెట్టుకుని అమ్మాయిది నాది ఏదో ఉందంటుంది. అసలు అక్కడ మేము ఏం లేదు. నేను చెప్తున్నా కదా, నేను ఎందుకు చెప్తాను ఇట్లా?
అంటే ఇంటిమేట్ వీడియోలు ఉన్నాయి, ఆ వీడియోలు బయట పెడితే మీ కెరీర్ నాశనం అవుతుంది, అందుకని పెట్టట్లేదు అంటున్నాను. సార్ చాలా జాలి చూపించారులే కానీ సార్, నా కెరియర్ ఎంత నాశనం చేశారు సార్. ఒక్కసారి నా ట్రైలర్ నా సాంగ్ చూడండి, నేను ఎంత కష్టపడుతున్నాను. 7 years కష్టపడి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు వస్తున్నాయి నాకు మూవీస్. అమ్మాయికి తెలిసే ఇప్పుడు అలా చేసింది సార్. ఆ అమ్మాయి గురించి ఎందుకు సార్ అంటే ఒక మాట జనాలందరిలో ఉన్న డౌట్ మిమ్మల్ని ఒకసారి అడుగుతున్నానండి. యాక్చువల్లీ సరే, ఇన్ని రోజుల తర్వాత ఫస్ట్ టైం మీరు మౌత్ ఓపెన్ చేశారు. సరే, ఏమంటారంటే ఆమె కోసం మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారని మీ నాన్నగారు చెప్తున్నారు. ఆమె అంటే ఇష్టం అని. అలాంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న మీరు, మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆవిడ, ఈరోజు మీరు నాకు వద్దు బాబోయ్ ఇతను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు పెట్టుకుని వావి వరుసలు లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు ఆడవాళ్లతో, ఆఖరికి తనకంటే పెద్దవాళ్లతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు అని అన్ని టీవీ ఛానల్స్ ముందు మాట్లాడుతున్నారు ఆవిడ. ఆ అమ్మాయి ఎన్నైనా మాట్లాడుకోనివ్వండి, ఏదైనా చేసుకోనివ్వండి. అది నేను వచ్చి మాట్లాడితే ఇది అనవసరంగా బూస్ట్ అయ్యి అన్నిటికి వేస్ట్ టాపిక్ కింద తయారైద్ది. ఆ అమ్మాయి 90% అబద్ధాలు చెప్తుంది, అర్థమైందా? ఎందుకు అనుకుంటున్నారు? ఫోన్ చేసినప్పుడే మీరు అట్లా తీసుకెళ్ళొచ్చు సార్. దయచేసి ఎవ్వరు కూడా ఏ మీడియా వాళ్ళు దయచేసి రిక్వెస్ట్ అండి, టీఆర్పీ కోసం దేనికోసం మా ఫ్యామిలీ దాన్ని ఇట్లా చేయొద్దు. నాకు ఒక కొడుకు ఉన్నాడు, దయచేసి అర్థం చేసుకోండి. వాడే చూసి బాధపడతాడు. ఏ కొడుక్కి వాళ్ళ తల్లి గురించి మాట్లాడినా వాళ్ళ తల్లి గురించి, మెయిన్ గా తల్లి గురించి మాట్లాడితే చాలా బాధేస్తుంది. నా తల్లి గురించి కూడా మాట్లాడారు సార్. నా కొడుకు చూడాలని ఉంది. మా ఫాదర్ ఏం చేశారు సార్? వాళ్ళు ఏం చేశారు? మమ్మల్ని మాకు పెళ్లి చేసి ఇవన్నీ చేశారు. మేము ఇద్దరం చూసుకుంటాం. డైవర్స్ ఇచ్చేయచ్చుగా డైవర్స్ ఆల్రెడీ ఇచ్చాం. ఓకే. అండ్ మీరు అట్లా అమ్మాయి మీద ఇప్పుడు నేను చెప్పేలాగా దయచేసి మీరు కూడా క్వశ్చన్ లేదండి. ఇప్పుడు ధర్మమహేష్ గారు మీ వల్ల చెప్పేదండి, ఒక్క చిన్న క్లారిటీ. మీరు మీడియా అన్నారు కాబట్టి చెప్తున్నా. చాలా మంది కాదు కదా సార్, అదే నేను అంటుంది ఏంటంటే, ఇదే గౌతమి చౌదరి గారు కాదు సార్, గౌతమి చౌదరి గారు గత 2 నెలలుగా స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. నేను స్టేట్మెంట్ ఏమి ఇద్దాం అనుకున్నానంటే, ఇది 4 గోడల మధ్య జరిగింది. అవునండి, ఎగ్జాక్ట్లీ. నాకు ఒక కొడుకు ఉన్నాడు, దయచేసి మీరు ఇది ఆపండి అని చెప్పానండి. ఇప్పుడు యాక్చువల్లీ ఆవిడ ఒక 2 నెలల నుంచి అన్ని టీవీ ఛానల్స్ ముందుకు వెళ్తున్నారు, లైవ్లో మాట్లాడుతున్నారు, కానీ బిగ్ టీవీ స్టూడియోకి రాలేదు. మీరు అది గమనించాలి. బిగ్ టీవీ స్టూడియోకి రాలేదు, బిగ్ టీవీలో మాట్లాడలేదు. ఎప్పుడు పిలిచామంటే రీతూ చౌదరి అనే అమ్మాయికి సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత మాత్రమే. మీరు ఒక పాపులర్ సినిమా హీరో కాబట్టి ఏంటి వ్యవహారం అనే దాని మీద నిన్న పిలిచాను తప్ప ఇంతకుముందు ఎప్పుడూ బిగ్ టీవీతో ఇంటర్వ్యూ ఇవ్వాల. మీరు ఆ విషయం ఒక్కసారి రిమైండ్ చేసుకోవాలి. నేను ఆ వీడియోస్ చూసే పరిస్థితులు లేనా? ఇప్పుడు నా కొడుకుని నా చూపిక నేను చచ్చిపోతున్నాను సార్. నా కొడుకు నాకు కళ్ళ ముందు అలా కనపడతా ఉన్నాడు. మీ రైట్ గా సార్, యాజ్ ఎ ఫాదర్, బయోలాజికల్ ఫాదర్, మీ బిడ్డను మీరు చూసుకునే అధికారం మీకు ఉంది కదా సార్. నేను చూసుకోటానికి వెళ్తే షీ టీమ్ పిలిపించారు. షీ టీమ్ లో ఏమండి ఎందుకు పిలిచారు? నువ్వు ఆ అమ్మాయిని రేప్ చేయడానికి ఏంటి? అది ఆవిడ అడిగిన క్వశ్చన్ చెప్తా ఒక్క నిమిషం. ఈ అమ్మాయి ఏంటి థ్రెట్ ఉందంటే నేను ఏదో చేయటానికి వెళ్ళాను, బాబుని చూడటానికి కాదు అని చెప్పి నన్ను బాబుని చూడనీయకుండా నెక్స్ట్ డే ఇంకోసారి వెళ్తే సెక్యూరిటీ పెట్టి గౌతమి బయటికి వెళ్ళిపోమన్నారు. ఏంటి అంటే పోలీసులు ఇక్కడికి నేను రాకూడదు అని చెప్పారు. అప్పుడు ఏం చేయాలో తెలియలా. అర్థమైందండి? అది. అండ్ నాకు నా కొడుకు చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను మీకు వీడియోస్ మీకు పర్సనల్ గా ఎవరితో అయినా మీడియా వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడతాను. మీకు ఏం డౌట్లు ఉన్నా చెప్తా గానీ ఇట్లా పబ్లిక్ లో పెట్టొద్దండి దయచేసి. పబ్లిక్ లో అనట్లేదు సార్. మా ఫాదర్ మీడియాకి ఎందుకు వెళ్ళారు, నేను ఈ రోజు ఎందుకు మాట్లాడాను అనేది పక్కన పెడితే, మా ఫాదర్ ఎందుకు వెళ్ళారు తెలుసా? అవునండి. వేరే వాళ్ళ ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, మన ఫ్యామిలీ అయిపోయింది. నిన్న అసలు నీ వల్ల మేము పోయాం రా అని మమ్మల్ని తిట్టి, నేను బయట వాళ్ళు కూడా పోతారు అది ఇదని అంటే బయట వాళ్ళకి ఇబ్బంది రాకూడదని చెప్పి ఆయన వచ్చారండి. అవునండి. అంతకు మించి ఏమీ లేదు. అండ్ ఆ రీతు చౌదరి అనే అమ్మాయికి నాకు ఏం లేదు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. రీతు చౌదరి ఇంకొక వీడియో ఇన్స్టాగ్రామ్ లో బయట చూసానండి. మీకు రీతు చౌదరి మీకు రాఖీ కడుతోంది, రాఖీ కట్టి మీ బ్లెస్సింగ్ తీసుకుంటోంది. యాక్చువల్లీ యాజ్ ఏ హోస్ట్గా నేను కూడా ఈ వీడియో చూసినప్పుడు మొదట్లో మీకు నిజంగా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయేమో అనుకున్నానండి. కానీ ఇన్స్టాలో వీడియో చూసిన తర్వాత నా ఆలోచన కూడా మారింది. అందులో ఆమె మీకు రాఖీ కడుతోంది, రాఖీ కట్టి మీ బ్లెస్సింగ్ తీసుకుంటోంది. మీరు ఏదో మాల వేసుకుని ఉన్నారు సార్. నాకు రాఖీ
ఏం కట్టలేదులేండి. నాకు అసలు మరి అదేం వీడియోని వీళ్ళు ఏదేదో చేస్తున్నారు, ఏంటో మనకు తెలీదు. మనకైతే ఎటువంటి సంబంధం లేదు. అండ్ అనవసరంగా వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయటం కరెక్ట్ కాదు. ఆ నాకు ఒకరు తెలిసిన వాళ్ళు చెప్పారు, వాళ్ళ మదర్ చాలా బాధపడుతున్నారు అది ఇదని. మరి ఈ టాపిక్ అనవసరంగా రావటమే కానీ ఎటువంటి సంబంధం లేదు. అదండి మ్యాటర్. ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు సార్? అంటే మీ మీద ఇప్పుడు జనాలందరి దృష్టిలో కాదు సార్, ఒక్క నిమిషం జనాలందరి దృష్టిలో మీరు ఒక విలన్ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలి అంటే మీరు ఒక ఉమనైజర్ లాగా చిత్రీకరించబడ్డారు ఆవిడ చెప్పిన మాటలను బట్టి. మీకు కాంటాక్ట్ లేని అమ్మాయిలు లేరు, ప్రతిరోజు అమ్మాయిలు ఇంటికి రాకపోతే మీరు అసలు ఊరుకునేది లేదు, ఎంతోమందితో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు. రెండోది ఆవిడ ఇంకొక అలిగేషన్ ఏంటంటే మీ నుంచి ఆవిడకి ప్రాణహాని ఉంది అని. సో ఏం చెప్పాలి, జనాలందరికీ ఏం చెప్పాలనుకుంటున్నారు? నా నుంచి ఎటువంటి ప్రాణహాని ఆమెకుండదు, లేదు. ఆ అమ్మాయి ఆ అమ్మాయి ద్వారా వేరే వాళ్ళతో బెదిరించి ఆ అమ్మాయి ఇవన్నీ చేస్తుంది. కానీ మీడియా ట్రైల్ చేస్తుంది ఆ అమ్మాయి, పోలీస్ ట్రైల్ చేస్తుంది ఆ అమ్మాయి. నేనేం చేశాను? నేను అమ్మాయి గురించి ఎక్కడ తప్పు మాట్లాడలా, నేనేం మీడియా ట్రైలు చేయలా, నేనేమి పోలీస్ ట్రైలు చేయలా. ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి ఏదైతే చేస్తుందో అవి నేను చేస్తానని చెప్పడం కరెక్ట్ కాదు. అండ్ అమ్మాయి రమ్మానండి మాట్లాడతాం ఎందుకు సార్? కోర్టు ఉంది కదా సార్, దేనికి సార్ కోర్టుకి వాల్యూ లేదా సార్? మేము సార్ ప్రశాంతంగా విడిపోతాం సార్. అందరూ ఏం ఇబ్బంది పడొద్దు. అందరికి నేను చెప్పేది ఏంటంటే, నాకు కొడుకున్నాడు, దయచేసి వాడిని చూడండి. అండ్ మీకు చెప్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, మై సన్ విల్ బి విత్ మీ. చూడండి ఎలా ఉంటాడో, నేను ఎలా చూసుకుంటానో చూడండి, అది ఫ్యూచర్ కనపడుద్ది. అండ్ ఒక సినిమా ఉందండి శాటిలైట్ ది, మాధవన్ చేశారు, ఆయన బ్యాడ్ చేశారు. ఎప్పుడుకో ఆయన మంచివాడని తెలిసింది కదా. ఇప్పుడు నేను మాట్లాడిన అన్నిటికి నేను ప్రూవ్ చేసుకుంటా కూర్చోకూడదు సార్. నా లైఫ్ ఏంటి నేను చూసుకోవాలి, ధైర్యంగా ఉండాలి నేను ఈ టైంలో. కానీ నాకు ఒకే ఒకటి, నేను బాగా లో అయిపోతుంది అంటే నా కొడుకుని చూపించట్లా. మళ్ళీ నా కొడుకుని చూసాక నేను గెట్ బ్యాక్ అవ్వగలను. ఎంత తొక్కేశారో అంత లెగ్గలను, నేను లెగుస్తా. ఇప్పుడు మీ సినిమా కెరీర్ మీద ఎఫెక్ట్ పడిందండి? ఇదంతా పడి ఉంటుంది కదా ఖచ్చితంగా సార్. పడకుండా ఎట్లా ఉంటుంది సార్? అది మీరు వివరణ ఇచ్చుకోకపోవటం వల్ల కదా. నేనేమంటానంటే ఆవిడ పబ్లిక్గా వచ్చి మీ మీద అలిగేషన్ చేస్తున్నారండి. ప్రతి స్టూడియోకి వెళ్ళి మీ మీద చేసిన ఆరోపణలు ప్రతి ఒక్కళ్ళు నమ్మారండి. ఇప్పుడు మీరు మాట్లాడే వరకు నేను కూడా నమ్మానండి. మీరు మాట్లాడిన తర్వాత నా ఆలోచన మారింది, జనాల ఆలోచన మారుతోంది. మీకు ఒకటి తెలుసా, నేను పోయి చెప్పిన, నేనున్న ఇల్లు ఖాళీ చేపించింది ఆ ఓనర్ కి. డ్రగ్స్ వ్యాపారం చేస్తాడు ఇతను, నువ్వే ఇల్లు సప్లై చేస్తున్నావు అతనికి అని చెప్తే అతను భయపడిపోయి, మేము పరువు గల కుటుంబం బాబు నువ్వు వెళ్ళిపో అని చెప్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఇంటి డోర్లు 4 కొట్టారు. ఆ అమ్మాయి ఎక్కడ డ్రగ్స్ పెట్టినా సార్, నేను ఓపెన్ ఛాలెంజ్, ఎవరు నాకు మీ స్టూడియోకి వచ్చినా ఈ నెంబర్ కి నాకు కాల్ చేయండి, నా బ్లడ్ ఇస్తా. నేను ఏ రోజు డ్రగ్ కనీసం చూడలా. కానీ ఇప్పుడు నా మీద డ్రగ్ కేసులు ఇరికించాలని భయంకరంగా ప్రయత్నిస్తున్నారని నాకు చెప్పారు. తెలుసా మీకు ఇది? అండ్ మా సిస్టర్ ఇల్లు కూడా ఖాళీ చేయమని చెప్పి ఒక ప్రముఖ మీడియా పర్సన్ కాల్ చేసి మా సిస్టర్ కూడా డ్రగ్స్ దాంట్లో ఇరికిస్తామని చెప్తున్నారు. మా సిస్టర్ ని. ఎవరు? మీడియా పర్సన్ అండి? మీడియా పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ తో ఒక వ్యక్తి. ఎవరు సార్? పేరు చెప్పండి. కాదండి, ఇప్పుడు మీ జీవితమే కాదు సార్. బతికే కష్టమైనప్పుడు మంచిగా బతికేది, చెడుగా బతికేది ఏంది? ఇప్పుడు మీ కెరీర్ నాశనం అయ్యి మీ మీద ఇన్ని అలిగేషన్స్ వచ్చి చిన్న వయసులో ఉన్నారు మీరు, బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది. మీ భవిష్యత్తు మీద దెబ్బపడుతున్నప్పుడు మీ మీద కుట్ర చేసిన వ్యక్తి పేరు చెప్పడానికి అభ్యంతరం ఏంటి? భయం ఎందుకు పడుతున్నారు మీరు? సార్ ఇవన్నీ మాట్లాడుకుంటే అట్లా వెళ్తుంది కానీ పక్కన పెడదాం సార్. అలా చేశారు, అలా చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ నేను బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి కూడా రెడీ. అట్లాంటి ఏం లేవు సార్. అది హ్యాపీడెంట్ బాక్స్ ని డ్రగ్స్ అని పెట్టారు. ఎంత దారుణం సార్. హ్యాపీడెంట్ బాక్స్ అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ కి హద్దులు లేవు అని చెప్పి ఆ అమ్మాయి చెప్తుందంట. ఇది సార్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే. న్యాయం సార్. నేను కంక్లూజన్ ఎందుకు మాట్లాడలేదంటే, కోర్టుకి వెళ్ళాం సార్. కోర్టు మనకి ఇస్తుంది కదా సార్ తీర్పు ఇచ్చాక మాట్లాడితే నా మాటకి వాల్యూ ఉంటుందా? తీర్పు రాకుండా నేను మాట్లాడితే వాల్యూ ఉంటుందా? అంటే నాకు ఇది తీర్పు వచ్చాక కూడా నేను జస్ట్ ఒక స్టేట్మెంట్ ఇస్తాను. నేను ఈ టాపిక్ గురించి అసలు నేను ఎక్కడ మాట్లాడదలుచుకోలేదు. అంటే సార్, మీకు మహేష్ గారు మీరు నాకంటే చిన్నోళ్ళు కాబట్టి
కొంత లీనియస్ తీసుకుని ఒక మాట చెప్తున్నాను. బేసిక్గా సొసైటీ ఎలా ఉంటుందంటే అండి, నిజం చెప్పులు వేసుకుని గడప దాటే లోపు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుందండి. ఇప్పుడు మీ విషయంలో జరిగింది అదే. మీరు కోర్టులో తేల్చిన తర్వాత నోరు ఇప్పుతాను అనుకునే లోపే మీకు అవ్వాల్సిన డ్యామేజ్, మీకు మీ నాన్నగారికి అవ్వాల్సిందంత అయిపోయింది. సార్ నేను మీకు ఒకటి చెప్తాను సార్. ఓకే, నేను మీకు ఒకటి చెప్తాను. నేను మంచి చేస్తే ఖచ్చితంగా మంచి తిరిగి వచ్చింది కదా, ఖచ్చితంగా దానికి ఒక 100 times తిరిగి వచ్చింది. ఇది ఎవరిది అయితే ఇది ఒక రాంగ్ వేలో, ఎవరైతే ఊహించుకుని ఒక రాంగ్ వేలో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకే ఇబ్బంది అయింది. నేనేం చేయక్కర్లా, కానీ అది జరిగింది చూడండి. అదే యూనివర్స్. నేను యూనివర్స్ నమ్ముతా, ఖచ్చితంగా అది జరిగింది. నారా నాకుంటది. నేను బాగుంటా. ఈ రోజు నన్ను పడేసిన నేను లెగుస్తా. నాకల్లా కావాల్సింది నా కొడుకు చూపు. దేవుడి దేవాలు నా కొడుకు వచ్చేసినా నాకు పర్లా. అండ్ సార్ సెటిల్మెంట్ జరిగింది, ఒక పెద్ద మనిషి దగ్గర జరిగింది. అండ్ ఆ పోలీస్ స్టేషన్ లో కూడా సెటిల్మెంట్ చేశారు. ఆ అమ్మాయి జిస్మత్ సార్, ఆ అమ్మాయి అడిగిన అన్ని ఇస్తా ఉన్నాం. ఓకే, అన్ని ఇస్తానన్నాం. అసలు నాకే తెలియదు సార్. నాకు షాకింగ్ థింగ్ ఏంటో తెలుసా, మాది దగ్గర 1.70 lakhs to 2 crore మధ్య ఎంత అయినా అవ్వచ్చు. ఆ గోల్డ్ తన దగ్గర ఉంది. ఓకే 50 lakhs క్యాష్ అడిగారు. అవి వెనక్కి ఇవ్వమన్నారు. 2 కార్లు కావాలన్నారు. గుంటూరులో ప్రాపర్టీ ఉంది, అది కొడుకు పేరు మీద పెట్టమన్నారు. అది ఇవన్నీ కావాలన్నారు. జిస్మత్ బ్రాండ్ కావాలి, దీని జోలికి రావద్దన్నారు. నా కష్టం సార్ అది. అయినా నేను ఇస్తాను, కానీ దాని నుంచి వచ్చే ఇన్కమ్ నా కొడుక్కి వెళ్ళాలని చెప్పా. ధర్మమేనా ఇది? ధర్మమా కాదా? నా కొడుక్కి వెళ్ళాలని చెప్తే కొడుక్కి వెళ్ళడానికి వీలేదు, నాకే కావాలి అన్నారు. వాళ్ళ ఫాదర్ అన్ని కొడుకు అంటావు. నా కూతురు పరిస్థితి ఏంటంటే ఆయన చూసుకోమని, నేను నా కష్టం నేను నా కొడుకు ఇచ్చుకుంటా. విడిపోయేటప్పుడు ఆవిడ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా కష్టం వాళ్ళకెళ్తే ఎట్లా? నా కొడుక్కి వెళ్ళాలి. సరే ఓకే, ఎవరు అంటున్నారు ఆమె కష్టపడి నా కొడుకు ఎవరు అంటున్నారు. నేను కష్టపడి నా కొడుకు ఇస్తా. అదే బ్రాండ్ మీద వచ్చిన డబ్బులు కోర్టు లాయర్లో రాసుకుంటాం. 100% ప్రతి రూపాయి నా కొడుకు ఇస్తా. నేను వాడిను అకౌంట్ లో వేస్తా. కానీ బ్రాండ్ ఆవిడ పేరు మీద ఉన్నారు కదండి. బ్రాండ్ ఆవిడ పేరు మీద ఉందంటుంది కదా. ఈ సెటిల్మెంట్ తర్వాత ఆవిడ పేరు మీదకి వెళ్ళిందా? ఎప్పటి నుంచి? సార్ ఒక్క నిమిషం. ఆవిడ పేరు మీద ఏం లేదు. జనవరి 25వ తారీఖు 30వ తారీఖు నా కొడుకుని నాకు చూపించట్లా, తీసుకెళ్లిపోయారు. మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం, ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాం. ఆ అమ్మాయి మీడియాలో ఒకసారి చూసుకోండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇష్యూ చెప్పింది. మా గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 10 చెప్పుద్ది ఆవిడ. అది పక్కన పెట్టింది, అయిపోయిన స్టోరీ పక్కన పెట్టండి. జరగాల్సింది నా కొడుకు న్యాయం. నా కొడుకు న్యాయం జరగాలి. మేమిద్దరం కలిసి మీ నాన్నగారు ఏదో మీకు చెప్తున్నారండి. ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు ఇందాక ఆ పాప, మేము మొగుడు పేళాలు ఇద్దరం సెటిల్ అయిపోయాము, కానీ ఎవరో దీన్ని చెడగొట్టారు అంది. చెడగొట్టింది ఆమె. ఎలా అంటే, నువ్వు ఈ అమ్మాయి మీద ఏదో ఎలిగేట్ చేసిందో ఏం చేసిందో, నువ్వు సంపాదించేది మా కోసమే అంటున్నావు కదా, నా బిడ్డకే నాకే కదా అయినప్పుడు జిస్మత్తు అయ్యి నాకు రాసే అన్నాయి. ఎమోషనల్గా ఏంటంటే అక్కడ జరిగింది, నువ్వు ఎట్లాగూ మాదే కదా, మాకే కదా పెడతానంటున్నావు. నువ్వు ఎవరికి పెట్టకుండా ఉండాలంటే, దాని మీద రిటర్న్స్ ఎవరికి పెట్టకుండా ఉండాలంటే నాకు నా బిడ్డకి రాసేయమన్నాను. ఎమోషనల్గా చక్కగా సంతకం పెట్టేశాడు, రాయిస్తాడు. అయిపోయింది కదా. అయిపోయాక ఇతను ఏం కోరుకున్నాడు? భార్య కొడుకుని కోరుకున్నాడు. అవును. వీళ్ళిద్దరిని గెట్అవుట్ అన్నాక నువ్వు అదే పని అయ్యాక ఏం చేసింది అమ్మాయి? ఇంటి బయటికి పోమంది. బెటం చూపినంది. కాదు సార్, ఇప్పుడు అలాగా సార్, తేడా ఎందుకు వచ్చిందో మీకు చెప్తున్నా. అవును. అతను వైఫ్కి రాశాడు. వైఫ్కి ఎందుకు రాస్తాడు? వైఫ్ కావాలని రాస్తాడు, బిడ్డ కావాలని రాస్తాడు. అవి రెండు దక్కనప్పుడు, అవునండి, అవి రెండు దక్కనప్పుడు ఆ అమ్మాయి అబ్జెక్ట్ చేసినప్పుడు, రిజెక్ట్ చేసినప్పుడు, అవి రెండు దక్కనప్పుడు మరి నా స్థాయికి వెళ్ళటం ఎందుకు, ఆ అమ్మాయికి వెళ్ళటం ఎందుకని అబ్జెక్షన్ చేశాడు. అక్కడి నుంచి మీడియా స్టార్ట్ అయింది. కాదని ఆయన అంటుంది ఏంటంటే, అమ్మాయి మీద మనం ఎలాంటి ఆరోపణ చేయొద్దు, ఆమె చేసినంత మాత్రాన. ఇప్పటికి కూడా అతను ఆయన అదే సార్, నేను మీడియా ముందు పంచాయతీ పెట్టడానికి రాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, ఇప్పుడు
నా కొడుకు పెద్దోడయ్యాక నా అమ్మ అంది సరే నీకు బుద్ధి లేదని నన్ను అడిగితే ఏంటి పరిస్థితి? ఆడికి వాళ్ళ బాధ ఇదా వాళ్ళ అమ్మని తప్పుగా మాట్లాడితే? ఖచ్చితంగా ఏ కొడుకు కూడా తండ్రి కంటే ఇంకా తల్లిని అంటే ఇంకా ఎక్కువ బాధ వేస్తుంది. సో గౌతమిని ఏమన్నాం, ఓకే, అసలు ఆ అమ్మాయి గురించి మాట్లాడొద్దు అని అనుకున్నాం. నేను మా ఇంట్లో వాళ్ళు అందరం అనుకున్నాం, ఎన్నైనా మాట్లాడుకొని అని అనుకున్నాం. నా కొడుక్కి న్యాయం జరగాలి, అది జరిగిద్ది. కాకపోతే ఏంటంటే నాకు అని చూడాలని ఒకటే బాగా, అంటే నాకు బాగా గుర్తొచ్చేస్తున్నాడు బాగా. అది నాకు వాడు స్మైల్, వాడు నాతో ఉన్నది కానీ ఫ్రెండ్స్ లాగా ఉంటాం నేను అందరం. మీకు ఎప్పుడైనా నేను పంపిస్తానండి, మీ నెంబర్ ఉంది కదా. అంటే ఇప్పుడు మీరు కన్న తండ్రి కన్న బిడ్డ మీద మమకారం ప్రేమ, మీరు చెప్పింది యాజ్ ఏ తండ్రిగా నాకు నా బిడ్డల మీద అదే ప్రేమ ఉంటుందండి. మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది మీ బాధ అనేది మాటల్లో క్లియర్గా అర్థమవుతుంది. ఒకటి, ప్రస్తుతానికి ఇంకా డైవర్స్ పూర్తిగా అవ్వలేదు కాబట్టి కొన్ని మీ భార్య ఆవిడ గౌతమి కూడా బహుశా ఈ టీవీ చూస్తూ ఉండుంటారండి. లైవ్లో ఏమన్నా ఆమెను అప్పీల్ చేసుకుంటారు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు చెప్పినా ఆవిడ వినకపోవచ్చు, లేకపోతే నాకు ఒకటి సార్, నేను ఒకటి జిస్మత్ బ్రాండ్ అనేది ఎప్పుడైతే నా కొడుకు అమ్మాయి ఇవ్వనందో నేను అసలు ఆ అమ్మాయికి ఇవ్వను. ఓకే, నేను చూసుకుంటా. ప్రతి రూపాయి నేను తీసుకున్న బ్రాండ్ మీద వచ్చే ప్రతి రూపాయి నా కొడుక్కి ఇస్తా. మొన్నటి వరకు ఏదంటే అది పడ్డా. వాళ్ళ ఫాదర్ 10 కోట్లు కట్టమంటున్నారు. 10 కోట్లు కట్టమంటారు. నా దగ్గర రికార్డింగ్ ఉంది తెలుసా. 10 crores కట్టమంటున్నారు. ఇవన్నీ ప్రూఫ్లు అవన్నీ వదులుతా ఉండి నేను వదులుతాను సార్. దేనికి సార్ ఇదంతా? ఏంటి సార్ న్యాయం జరిగేది? మీరు 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి? మీరు 10 కోట్లు ఎందుకు ఇవ్వాలి? ఆయన అడిగారు సార్. ఇదంతా ఊరికి అట్లా వెళ్తా ఉంటది సార్. నేను మాట్లాడిన వాటికి అయితే మీకు డౌట్ ఉన్నా నేను నాకు పర్సనల్ గా దీన్ని పెట్టండి, అవి వీడియోలో పబ్లిష్ చేసి మీకు వాట్సాప్ లో పెడతాను. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. ఫైనల్గా ఒక్క మాట అండి, ఇప్పుడు లైవ్ మీ వైఫ్ ఆమె గౌతమి గారు కూడా లైవ్ చూస్తూ ఉండుంటారు నేను అనుకోవటం. అయితే ఏమైనా పబ్లిక్గా జనాల ముందు ఏమైనా రిక్వెస్ట్ ఆర్ అప్పీల్ ఏమైనా చేసుకోదలుచుకుంటున్నారు? ఫైనల్గా ఒక్క మాట. రిక్వెస్ట్ అందుకంటే ఏదన్నా అనుకోమనండి. ఐఎమ్ లిటరలీ బెగ్గింగ్ యూ, ఐ సెండ్ యూ డైవర్స్. నేను ఆల్రెడీ డైవర్స్ పంపా. ప్రశాంతంగా నువ్వు డైవర్స్ తీసుకో, కొడుకు గురించి ఆలోచించు. కొడుకు గురించి ఏంటో ఆడుకుందాం. ఆయన బాగా చూసుకోవాలి, ఆడు చాలా బాగుండాలి. దయచేసి బ్లాక్ మెయిల్స్ మానేసాయి. ఇంకా వేరే కానీ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. మరి వెనక వాళ్ళ నుండి ఎవరు రెచ్చగొడుతున్నారు? నన్ను ఎవరు రెచ్చగొడుతున్నారు? నీ డౌట్ పడుతున్నావు. నేను రెచ్చిపోతే ఈ పాటికి ప్రతిదానికి నీ ఆన్సర్కి నేను రావాలి. అండ్ నువ్వు పెట్టించే కమెంట్స్ తిడతా, మా పేరెంట్స్ ని నన్ను తిడతా. ఏదైతే కమెంట్స్ పెట్టేస్తున్నావు నేను కూడా పెట్టించాలి. ఏమి చేయట్లా. ఈ రోజు వరకు నేను ఐడియల్ గానే ఉన్నా. అంటే దుర్గ చెరువు దగ్గర ఉన్న ఒక రాజుగారు, భీమవరం రాజుగారు మీ వెనకుండి నడిపిస్తున్నారు అనేది ఎక్కడో ఒక చోట విన్నానండి. ఒక్క నిమిషం సార్. ఆ రాజుగారు ఏమన్నారు తెలుసా? ఏంది నువ్వు అసలు జిస్మత్ నీదేనా, అది ఇదేనని చెప్పారు తెలుసా. ఓకే, ఆ రాజుగారు ఎవరు సార్? రాజుగారు నన్ను ఎవరు నడిపించలేదు సార్. నన్ను ఎవరు నడిపించట్లా. కొడుకు గురించి ఆలోచించుకో, అదొక్కటే గుర్తుపెట్టుకో. కొడుకు అంటే నేను ఆల్రెడీ అదే ఆలోచించి ఇక్కడ దాకా నేను సైలెంట్ గానే ఉన్నానని చెప్పా. మీకు ఒకటే చెప్తున్నా, నా కొడుకు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కోర్టులో ఏమన్నా అడుగుతారండి మరి నా బిడ్డ నాకేమని? ఎవరుగా అంటే తల్లికే ఇస్తారు, బేసిక్గా తల్లికే ఇస్తారు. కానీ ఫ్రీక్వెంట్ గా మీరు వెళ్ళి బిడ్డను చూసుకునే కోర్టు రమ్మనండి. కానీ అడిగే రైట్ ఉంటుంది, బిడ్డ నాకు కావాలి అని అడిగే రైట్ తండ్రికి ఉంటుంది. సార్ నా కొడుకు కొంచెం వచ్చాక ఇవన్నీ రికార్డెడే కదా, నేను ఇండస్ట్రీలో ఇక్కడే ఉంటాను. ఒక్కసారి ఆడికి ఊహ తెలిసాక నా కొడుకు నా దగ్గరికి ఎలా వస్తాడో చూడండి. నాన్న జగద్వజ, నాకు నేను చాలా కలవాలనుంది, నేను చాలా చూడాలనుంది, నువ్వంటే నాకు చాలా ప్రాణం, మనం ఎప్పుడు బాగుంటాం, ఐ లవ్ యూ సో మచ్, నేను ఖచ్చితంగా నేను కలుస్తా, వెయిట్ చేయి, November 23rd నీ బర్త్డే, మ్యాక్సిమం ఆ రోజు నేను కలుస్తా, ఇది రికార్డెడ్ ఉంది, ఐ లవ్ యూ సో మచ్. అది ఓకేనండి? థ్యాంక్ యూ మహేష్ గారు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదు. సో మీ థ్యాంక్ యూ సార్. చాలా మంచి అయిపోయిందండి నేను చూసి. ఎస్ సార్, అంతేనండి. అది కన్న కొడుకుని చూడలేకపోతే నేను 2 రోజులు టూర్ వెళ్తేనే నా కొడుకుని చూడలేకుండా ఉండలేనండి. నాకు మీరు అన్నట్టు మీకన్నా కొంచెం పెద్ద కొడుకున్నాడు. 2 రోజులు నేను న్యూస్ కవరేజ్ కోసం అవుట్ ఆఫ్ వెళ్తేనే నా కొడుకుతో రోజుకో 2-3 సార్లు వీడియో కాల్ మాట్లాడతాను నా కూతురుతో. అలాంటిది మీరు ఇన్ని నెలల నుంచి మీ కన్నబిడ్డ ఎదురు పసిబిడ్డ వదిలిపెట్టి ఉండటం అనేది ఎవరికి సాధ్యం కాదండి, ఏ తండ్రికి సాధ్యం కాదు. సో ఎనీవే, మీరు మీ బిడ్డ కలవాలి,
మీరు తండ్రి కొడుకులు ఇద్దరు హ్యాపీగా ఉండాలని మేమైతే థ్యాంక్ యూ సో పబ్లిక్గా మచ్ సార్. కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరిని కూడా అదే కోరుకోండి సార్. ఇవన్నీ కోర్టులో జరుగుతాయి. Yes, yes. అది మెయిన్ సార్. యా, అది మెయిన్. బాయ్. బాయ్ అండి, బాయ్ అండి. యా. ఇప్పుడు ఆయన పాపం ఆయన నిజంగా అండి ఆయన మాట్లాడుతుంటే నేనే ఎమోషన్ అయ్యాను నిజానికి. ఈ కొడుకు మాట్లాడుతుంటే పాపం కన్నీళ్ళే తక్కువ పాపం నిజానికి. యాక్చువల్గా నిజానికి ఎంత బాధపడుతూ అడుగుతున్నాడంటే నా బిడ్డను ఒకసారి చూపించమని అంటున్నాడు. కాదు సార్, భార్యకి విడాకులు ఇచ్చేస్తాను పంపించాను అంటున్నాడు కదా, డైవర్స్ ఆల్రెడీ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. వెళ్ళాను, డైవర్స్ కూడా పంపించానని చెప్తున్నాడు. పంపాం. ఆ అమ్మాయి అడుగుతుందిగా మీడియా ద్వారా, నన్ను హింస పెట్టొద్దు, నాకు విడాకులన్నా ఇప్పించండి, ఇంకా ఎక్కువ కాలం నేను ఇట్లా బాధపడలేనంటుంది. మేము ఆ మాట విన్నాక వెంటనే డైవర్స్ నోటీస్ పంపించేసాం. బట్ ఆమె ఇవ్వట్లా, అసలు ఆమె కోర్టుకి వెళ్ళట్లా, ఆమె డైవర్స్ అడగట్లా. ఆమె కోర్టులో డైవర్స్ అడిగితే కోర్టులో ఇస్తారు, మీడియాలో డైవర్స్ అడుగుతుంది, ఆమె పోలీస్ స్టేషన్లో డైవర్స్ అడుగుతుంది. ఎట్లా అవుతుంది? 10 కోట్లు అడగటం ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నిన్న ఆవిడ చాలా వీడియోలో చూశాను గౌతమి గారిది, నాకు ఏ డబ్బులు అక్కర్లేదండి, నాకు నా విడాకులు ఇల్లీగల్ కావాలి, డబ్బులుగా ప్రశాంతత కావాలంటే ఇంకోటి ఇల్లీగల్